ఒకరిని క్రమశిక్షణ పరచాలంటే, ఒకరిని క్రమశిక్షణ తీసుకురావాలంటే తల్లిదండ్రులన్న భయం చెప్పాలి, ఉపాధ్యాయులన్న భయం చెప్పాలి. ఇది ఎప్పుడు ఈ రెండు వ్యవస్థలో లోపం ఎప్పుడైతే వచ్చిందో మూడో వ్యవస్థగా మరి పోలీస్ చేతులు ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు తినవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించవలసింది ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువు గారికి మీ పిల్లవాడు మాట వెనకపోయినప్పుడు గురువు గారికి అవకాశం ఇవ్వండి. గురువు గారికి చెప్పండి, ఇంకో మా పిల్లవాడిని మీరే క్రమశిక్షణ పర్సెంట్ అంటే ఖచ్చితంగా వాడు 100% క్రమశిక్షణ రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడు ఎవరికి భయపడిపోయినా గురువుకు భయపడతాడు. ఎప్పుడైతే గురువు గారి భయం పోయిందంటే సమాజంలో ఎప్పటికీ భయపడ్డాడు. మనిషి అన్నవాడు ఎవరో వారికి భయపడాలి, అప్పుడు వాడు క్రమశిక్షణానికి నేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు క్రమశిక్షణ చేయలేకపోతే గురువు గారి క్రమశిక్షణ చేయడానికి అవకాశాన్ని కల్పించండి. లేదు గురువు గారికి కూడా అవకాశం లేదనుకుంటే ఖచ్చితంగా వాడు ఏదో రోజు మరి ఆ పోలీస్ వ్యవస్థ చేతిలో మరి వాడు క్రమశిక్షణ